జ్యువెలరీస్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ 8 నుంచి 11 వరకు ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సాధారణంగా మనకి ఏ సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, ఆపద వచ్చినా వెంటనే అమ్మ భగవంతుడా కాపాడితే బాగుండు, నన్ను ఈ సమస్య నుంచి నన్ను గట్టెక్కించు అంటాం. కొంతమంది మీలాంటి పెద్దవాళ్ళు ఏం చెప్తారు, ఈ పలానా మంత్రం చదువుకోండి, దీనిలో నుంచి బయటపడతారు, మనన చేయండి, పఠన చేయండి అని చెప్తూ ఉంటారు. నిజంగా మంత్రానికి అంత శక్తి ఉంటుందా? మంత్రానికి అంత మహత్యం ఉంటుందా? ఉంటుంది. కాకపోతే మంత్రాలు ప్రతి వాళ్ళకి ఇచ్చేయరు. స్తోత్రం చదువుకోమని చెప్తాం. నేనైనా చెప్తా, పంచాయతీ స్తోత్రం చదువుకోండి, మీకు ధైర్యం వస్తుంది. ముందు ధైర్యం వస్తుంది. ఆ స్తోత్రం వల్ల పనిచేస్తుంది. లలితా సహస్రనామం చదువుకోండి, సమస్యలు తీరుతాయి. భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఉన్నాయి, కుటుంబంలో ఏదో కోర్టు అవి సమస్యలు ఉన్నాయి, ఆక్యుపెన్సీ ఏమంటారు, ఆక్యుపై చేశారు ఎవరైనా స్థలాలు, ఆస్తులు పోయే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు ఖడ్గమాలు చదువుకోండి. చర్మ వ్యాధులు ఉన్నాయి, నారాయణీయం లాంటివి చదువుకోండి. ఆరోగ్యం బాగుండలేదు, ఆదిత్య హృదయం చదవండి. ఏదైనా ఒక ప్రోగ్రాం మొదలు పెట్టాము, ఒక పని గెలుపొందుతామో లేదో అన్న భయం ఉంది, అప్పుడు కూడా ఆదిత్య హృదయం చదువుకోండి. ఇలాంటివి చెప్తారు జయ. ఏ పెద్దవాళ్ళైనా మనకి చెప్పేవి స్తోత్రం చదువుకోమని. మంత్రం అనేది ఒక ప్రత్యేకమైన విధానం. అయితే ఇవాళ రేపు ఏంటంటే పిల్లలతో గాయత్రి మంత్రం చెప్పించేస్తారు. గాయత్రి మంత్రం కారు బ్యాక్ చేసేటప్పుడు గాయత్రి మంత్రమే ఉంటుంది. కొంతమందికి కాలింగ్ బెల్ గాయత్రి మంత్రం ఉంటుంది, టెలిఫోన్ రింగ్ టోన్ గాయత్రి మంత్రమే ఉంటుంది. అవును కదా. అక్కడి నుంచి నేను మంత్రం తీసుకున్నాను. టీవీలో కూడా వీటిలలో మంత్రాలు చెప్పేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా మంత్రాలు చెప్తారు. గురువు గారు మంత్రం చెప్తారు. విన్నవాళ్ళు కొంతమంది నేను ఆ మంత్రం చేస్తానండి, ఈ మంత్రం చేస్తానండి అని చెప్పుకుంటారు. జరుగుతూ ఉంటాయి. ఇది మంత్రం అంటే అదేదో కొన్ని సంస్కృత అక్షరాలు, అందులో బీజాక్షరాలు ఉన్నాయని అవి మనం ఏ వేళలో అయినా చదువుకుంటే, లేదా స్నానం చేసి శ్రద్ధగా చేస్తేనో ఇలా కుదురుతుందని, ఏదో మనకి ఒక ఇది వస్తుందని. మంత్రం అనగానే స్తోత్రం అంటే కొన్ని శ్లోకాలు, ఒక అమ్మవారినో అయ్యవారినో స్వామినో భగవంతుని గురించిన ఆరాధనాపూర్వకమైన ఒక పద్యం లాంటి స్తోత్రం అంటే. మంత్రం అంటే భగవత్ సంబంధమైన శక్తిని మన వైపు ఆకర్షించేటువంటి మంత్రాక్షరాల సముదాయమే మంత్రం, బీజాక్షర సముదాయం. ఇప్పుడు ఇది ఎలా అంటే, బ్యాంక్ చెక్కు ఎక్కడో రోడ్డు మీద దొరికింది, నువ్వో నేనో సంతకం పెట్టి ఆ బ్యాంకుకి తీసుకెళ్ళి ఇస్తే డబ్బులు ఇస్తారా? మనకి చెల్లదు కదా. చెక్కు చెల్లదు. దాన్ని చెల్లించాలంటే ఎట్లా చెల్లుతుంది? ఆథరైజ్డ్ పర్సన్ సైన్ ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు ఆ బ్యాంకులో డబ్బులు ఉండాలి, ఒక బ్యాంకులో. ఆ బ్యాంకులో వీడికి అకౌంట్ ఉండాలి, ఆ అకౌంట్లో డబ్బు ఉండాలి, ఆ చెక్కు మీద సైన్ చేసే పవర్ ఇతనికి ఉండాలి. ఆ చెక్కు చెల్లని చెక్కు కాకూడదు. అంటే ఈ ఎక్స్పైర్ అయిపోయినాయండి, ఈ సంవత్సరంవి కావు అంటారు. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇచ్చిన కట్ట మన ఇంట్లోనే ఉంటుంది, కొత్త చెక్ బుక్ ఇష్యూ చేస్తారు మనకి. లాస్ట్ ఇయర్ దాని మీద సంతకం పెట్టించినా చెల్లదు. దీంట్లో ఆథరైజ్డ్ పర్సను, పర్టికులర్ అకౌంట్లో డబ్బులు, వ్యవహారం చాలా ఉందా. ఒక కాగితం ముక్క లోక్ సహజంగా అందరూ చేసేదే. నేను సంతకం పెడితే ఎందుకు చెల్లదంటే చెల్లదు, నియమం ఉంది కదా. అవును కదా. ఇవి మానవులం, మామూలు వాళ్ళం. మనం ఒక బ్యాంకు, ఒక డబ్బు, ఓ అకౌంటు, ఒక కాగితం ముక్క, ఇవన్నీ అరేంజ్ చేసుకుంటే మంత్రాలు ఋషులు ఏర్పరిచినవి కదా. దానికి కూడా ఖచ్చితంగా ఒక విషయం ఉండుంటుంది. అవును, ప్యాటర్న్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలి. మంత్రం ఇచ్చే వాళ్ళకి అధికారం ఉండాలి, తీసుకునేవాడికి అర్హత ఉండాలి. ఈ అధికారి అర్హుడు ఇద్దరు కలిస్తేనే ఆ మంత్రం ఫలిస్తుంది. ఎవరో ఒకళ్ళు సార్వజనీనంగా అందరికీ స్తోత్రం చేసుకోండి అని చెప్పినట్టుగా మంత్రం ఇవ్వడానికి లేదు. ఇస్తారు, ఫలించద్దా? ఎప్పుడు కూడా స్తోత్రం సులువు, నువ్వు చదువుకోవచ్చు. నోటికి తప్పులు లేకుండా ఎవరితోటైనా చెప్పించుకుంటే ఆ స్తోత్రంలో ఉన్నటువంటి దీనికి ఏమంటారు, ఆ శబ్దం, ఆ చాంటింగ్ వల్ల వచ్చేటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ నీ మనసుకి నెమ్మదిని, ప్రశాంతతని ఇస్తాయి. నీకు కావాల్సినంత పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. మంత్రంలో స్తోత్రానికి కొన్ని 100 రెట్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అది కరెక్ట్ చోటే ఓపెన్ అవుతుంది. అది బొంగరం గిర్ర తిప్పుతామా, అది కరెక్ట్ పాయింట్ పడితేనే కదా గిరగిరి, లేకపోతే డబక్కిని పడిపోతుంది. అలాంటిది మంత్రం. ఈ మంత్రం ఏదో ఒక రమణులు చెప్పింది ఒక మంచి కథ ఉంది, భలే ఇంట్రెస్టింగ్ కథ. పూర్వం ఒక రాజుగారు మంత్రి గారు ఉండేవారట. రాజుగారు ఒకసారి మారువేషంలో మంత్రి గారింటికి వెళ్ళారు.
తెల్లవారుజామున ద్వారపాలకుడు ఆయన్ని గుర్తుపట్టలేదు, రాజును గుర్తుపట్ల. కాసేపు అయిన తర్వాత మంత్రి గారు వచ్చి అయ్యో రాజుగారు వచ్చారని తీసుకెళ్లారు. తెల్లవారుజామున మెలకుగా ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు అని అడిగారు. బ్రాహ్మీ ముహూర్తంలో గాయత్రి మంత్ర పునశ్చరణ చేస్తున్నానండి అని చెప్పాడు మంత్రి. రాజుగారు చాలా సంతోషించి అబ్బో ఆ మంత్రం చాలా పవర్ఫుల్ అంటారు, నాకు కూడా చెప్పండి అన్నారు. అంటే రాజుగారు మంత్రి గారు మొహమాట పడి అయ్యా క్షమించండి, మరి నేను అట్లా ఇవ్వడానికి అధికారం ఉన్నవాడిని కాను, అధికారి దగ్గర తీసుకోవాలండి, మీరు తమరేమనుకోకపోతే మీకు అర్హత కూడా లేదు, అర్హత ఉండాలి, ఇచ్చేవాడికి అధికారం ఉండాలండి, నేను ఇవ్వగలిగే అధికారం నాకు లేదు కాబట్టి మీకు నేను చెప్పలేనండి అన్నాడు. రాజుగారు ఆలోచించాడు, వెళ్ళిపోయాడు. తర్వాత కాలంలో కొంతకాలం అయిన తర్వాత ఏమండి నేను ఫలానా ఆయన దగ్గర గాయత్రి మంత్రోపదేశం పొందాను అని రాజుగారు చెప్పారు. మంత్రి ఏమీ మాట్లాడలే. సరే కాసేపు అయిన తర్వాత రాజుగారు అన్నారు గబగబా మంత్రం గాయత్రి పైకి చదివారు. సరిగ్గా చదివానా చెప్పండి అన్నారు. ఆ తప్పులు కూడా దిద్దల. మంత్రి మాట్లాడలేదు. రాజుగారు గట్టిగా అడిగారు ఏంటండి మీ ఉద్దేశం? కాదండి, మీరు మంత్రం తీసుకున్న వ్యక్తి సరైన వాడు కాదు, తీసుకున్న విధానము సరైనది కాదు, మీరు చదివేది సరైనది కాదు. మంత్రం చదవటం వేరు, మంత్రం పునశ్చరణ చేయాలంటే అది ఉండాలి సీక్వెన్స్ అని చెప్పాను కదా మీకు ఇంకా కొంత సమయం పడుతుందండి మీకు అధికారం రావడానికి, అర్హత రావడానికి అంటే రాజు కోపం వచ్చింది. అదేంటండి అట్లా మాట్లాడతారు? నిజమండి అని సైనికుడిని పిలిచి మంత్రి గారు అన్నట్ట ఒరే రాజుగారిని బంధించరా అన్నట్టు. వాడు కళ్ళు మిడిగుడ్లు వేసి చూస్తున్నాడు ఈయన కేసి. రాజుగారిని బంధించడం ఏంటని, బంధించు చెప్తుంటే నీకే ఆయన గట్టిగా అరిచాడు మంత్రి. వాడేం బంధించలే. రాజు కొళ్ళు మండిపోయింది. ఊరి వీడి దుంపదేగా వీడు మంత్రం పునశ్చరణ నేను సరిగ్గా చేయలేదని నన్ను కాస్త పట్టిస్తానంటున్నాడని ఈ రాజద్రోహిని బంధించండి అన్నట్టు రాజు అనగానే ఈ వెంటనే సైనికుడు ఒక్క దూకి మంత్రి గారిని వెనకాల నుంచి పెడరెక్కలు విరిచిపట్టేశాడు. రాజుగారు చెప్పాడు కలవలేదు, రాజాజ్ఞ వెంటనే పనిచేసేసింది. పట్టేసుకున్నాడు. పట్టుకోగానే మంత్రి గారిని బట్టి ఇదే ప్రభు, నేను అరిచి చెప్పినా వాడు నా మాట వినలేదు, మీరు వాక్యం చెప్పేసరికి నా పెడరెక్కలు విరిచి నన్ను చంపడానికి సిద్ధపడ్డాడు. వాడు చంపేయడానికి కుత్తుకు మీద కత్తి పెట్టేశాడు. అంటే చంపేస్తాడు. మీరు అధికారము, వీడు అర్హుడు, నేను అధికారిని కాను కాబట్టి నా ఆజ్ఞ వాడు తీసుకోలే. మంత్రం ఫలించాలంటే అధికారి కావాలి, ఆ మంత్రం చెప్పడానికి వాళ్ళకి అధికారం ఉండాలి. ఉపదేశం పొందాలంటే మనకి గురువు యొక్క అనుగ్రహం కావాలి. ముందు మనకు ఒక గురువు దొరకాలి, నేను కాదు గురువు అయి ఉండాలి. దానికి ఒక ప్రత్యేకమైన విధానం ఉంది. మనకు ఆనాటికి అదే వస్తుంది. మనం ఇలా ఎక్కడైనా విని చదివేసి అదేదో తీసేసుకుంటే మనకు బాంబే డైంగ్లో చొక్కా కూడా కొనుక్కున్నట్టుగా కుదరదు, అలా అవదు అసలు. ఆ ఊహ చేయకూడదు. అందుకే మనకి ఎన్ని స్తోత్రాలు ఉన్నాయి. అవును, హాయిగా చదువుకోవడానికి దానికి ఉపదేశం అక్కర్లేదు, చక్కగా చదువుకోవచ్చు, తప్పులు లేకుండా చదివితే చాలు. కథ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. సో మంత్రానికి అంత మహత్యం ఉంది, అంత శక్తి ఉంది. ఎవరు పడితే వాళ్ళ దగ్గర తీసుకోవద్దు, ఎవరికి పడితే వాళ్ళకి దయచేసి ఇవ్వద్దు కూడా. రైట్ అమ్మగారు. నమస్తే. నమస్తే.